మేమందరం ప్రైవేట్ డ్రైవర్లందరూ అక్కడ ఆగినాం, అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్న తర్వాత డిఎం సార్ ఏమన్నాడంటే రిపోర్ట్ చేసిన అందరు లోపల రండి, మీరు సర్వీస్ చేయాలన్నారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఏమనంటే సిఐ మేడం గారు డిఎం గారు ఏమన్నారంటే ఒక్కొక్క ట్రిప్ అయితే మీరు ఆపరేట్ చేయండి బాబు, మీరు కుదర రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేయకుంటే మేము ఏమన్నా రిపోర్ట్ చేసినట్టు బండి నడిపియాలన్నారు. నడిపియాలని మాకు ఎస్ఎస్ఆర్ ఇచ్చి మమ్మల్ని సపరేట్ పొమ్మన్నారు. కండక్టర్ కూడా మమ్మల్ని పొమ్మన్నాడు. పొమ్మంటే మేము అన్నాం కదంటే కండక్టర్ సీట్లకు పోకుండా కండక్టర్ మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు కింద పడిపోతారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కండక్టర్ మీద ఆమె పడుతుంది. ఇప్పుడు కండక్టర్ లేకుండా మమ్మల్ని ఒక్కలే ఇవ్వమంటారు. రేపు ఏమన్నా కింద పడుతుంది కావచ్చు. అది ఎప్పుడు ఎవరిది బాధ్యత? రన్నింగ్ లో పోతుంటే ఎవరిది బాధ్యత? మా మీద పడుతుంది కదా సార్. మేము కొద్దిగా ఆలోచించుకుంటా ఉన్నాం. మీకు ఏం కాదు, మీరు పొంగ మీ బస్ స్టాండ్ లో రోడ్డు మీద ఎవరు అన్నాడు. రోడ్డు మీద ఎవరు అంటే ఎవరన్నా మధ్యలో కాదు వెళ్ళి చెప్తారు. ఏమన్నా ప్యాసింజర్స్ ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత సార్? ఎవరైనా బండతో కొట్టాడుకో ఎందుకు తిరుగుతారని అప్పుడు ఆ పెనాల్టీ మావే చేస్తారు మా ఓనర్ గారు. మేము ఓనర్ కూడా ఒక మాట చెప్తాము. మరి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్, ఎవరైనా ఇట్లా పొమ్మంటారు పోతాం, పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతాం, కాకపోతే రోడ్డు మీద జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు సార్ అని చెప్తామని మేము బయటకు వచ్చాం. డిఎం గారితో చెప్పి బయటకు వచ్చాం. బయటకు వస్తుంటే ఆ పోలీస్ సార్ ఏమంటుండ్రు, అరే మీరు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇటు మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ నేను. సార్ ఏమన్నాడు, మీకు ఏమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు మేము ఉన్నాం కదా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, పోంగ రన్నింగ్ లో ఏమన్నా ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్నో లొల్లి పెట్టుకుంటారు. మామూలు ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎవరైనా లొల్లి పెట్టుకుని మా మీద కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని బయటకు వచ్చాం. ఎవరు నిన్ను ఎవరు కొడతారా, మేము ఉన్నాక నిన్ను ఎవరు కొడతారా, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే అరే ఇట్లా అని పెట్టుకురా అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత, మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా. వాళ్ళకి ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేమన్నాం. మమ్మల్ని నాకు అరే ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇటు తీసుకురా, ఈయన పట్టుకురా లోపల ఏంట్రా అని, అరే బాడుకావరే నువ్వేం మాట్లాడుతున్నావు ఇట్రా, అరే అవులే ఇట్రా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి ఇక గుద్దిండు సార్ నన్ను. ఏసీపీ సార్ ఈడ గుద్ది నన్ను. ఇక గుద్దినాక మా వాళ్ళందరూ వచ్చి సరే ఈ ఉన్నది మాట్లాడుతూ పోదామని చెప్పి బయట తీసుకొని నన్ను. బయట తీసుకొని పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే సార్ ఏమంటారు, నేను గుద్దలేదు, నేను మాట్లాడుకోమని చెప్పినా అని చెప్పి సార్ చెప్తాను.